ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీవితకాల హక్కులు కల్పించే విధంగా జీవో నెంబర్ 30 తీసుకురావడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 30 ద్వారా ప్రజలకు మేలు చేస్తూ చరిత్రలో నిలిచిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 150 గజాల వరకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పారు. 150 నుంచి 300 గజాల్లోపు ఉన్నటువంటి వాళ్ళకి డిపట్టా ఇచ్చి 15% బేసిక్ వాల్యూ మీద మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా గిరిపురంలో 30-40 ఏండ్ల క్రితం ఇచ్చినటువంటి పట్టాలకు గత ప్రభుత్వాలు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. కానీ ఇప్పుడు ఈ జీవో ద్వారా గిరిపురం పట్టాదారులు హక్కులు పొందుతున్నారని చెప్పారు. జీవో గురించి రెవెన్యూ సదస్సులో ఏదైతే హై లెవెల్ రెవెన్యూ సదస్సులో పాల్గొని ఈ సమస్య మీద ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన దానికి ఇవాళ మనకి మేలు జరిగిందని తెలిపారు. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీగా ప్రజలకి వాగ్దానం చేశాం. ప్రభుత్వం రాగానే భూ సమస్యలన్నిటిని కూడా ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా జీవితకాల హక్కులు అంటే ఇంకా తరతరాలకి ఇంక రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా జీవితకాల హక్కులు, శాశ్వత హక్కులు కల్పించే విధంగా ఇచ్చిన మాట. అధికారంలో రాగానే చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి విధంగా గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో మాటలు చెప్పారు, రెగ్యులేషన్ జీవోలు అన్నారు, పేదలకు ఇళ్ల పట్టాలు అన్నారు, ఉన్న అట్లని రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, రెగ్యులేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక శాశ్వత ప్రాతిపదిక మీద 150 గజాలు, గతంలో 100 గజాలు ఉండేది. 100 గజాల లోపు ఉన్న వాళ్ళకి ఉచితంగా స్థలాలు అనేవాళ్ళు. అది కూడా అనేక కండిషన్లు పెట్టేవాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామనేవాళ్ళు. కానీ ఎవరికి చేయలే. కానీ ఇవాళ ప్రతి కుటుంబానికి 150 గజాల వరకు ఉన్నటువంటి ఇళ్ల స్థలాల్ని ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేకుండా వాళ్ళకు ఉచితంగా